ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఒంటిమిట్ట చెరువుకి జలకళ రామయ్య చెంతకు గంగమ్మ పరవళ్లు నీటిని విడుదల చేసిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో పనిచేస్తాం. చమర్తి ఒంటిమిట్ట మండలం రాజంపేట నియోజకవర్గం ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని చెరువులకు జలకళ సంతరించుకుంది. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా మంగళవారం నాడు ఒంటిమిట్ట చెరువుకి రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు గంగాహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్టలో వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, అలాగే ఒంటిమిట్ట చెరువులో నీటిని నింపే రామయ్య చెంత గంగమ్మను నిలిపే అవకాశాన్ని తనకు కల్పించిన జిల్లా అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు నారా లోకేష్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఇరిగేషన్ ఏఈ వాసుదేవరెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక మాజీ డైరెక్టర్ కోమర వెంకట నరసయ్య, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు, యువ నాయకులు హరినాథ్ రెడ్డి, శివారెడ్డి, మోదుగుల నరసింహులు, చౌడయ్య, శరత్ రెడ్డి, ఈశ్వరయ్య, మైనార్టీ నాయకులు మౌలాలి, బాల, మునయ్య, రోషయ్య, అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ రవిబాబు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రజా సమస్యల పట్ల, పేదల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే ఇవాళ ఒంటిమిట్ట భక్తులకైతేనేమి, ఒంటిమిట్ట రైతాంగానికైతేనేమి వరప్రదాయినిగా ఉన్నటువంటి ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం కేవలం మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం కారణంగా ఇన్ని రోజులు మూలపడిపోయి కనీసం మలమూత్రాలకు కూడా భక్తులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నింది. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా ఒంటిమిట్ట మండల ప్రజలందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా దీన్ని ఎత్తి చూపడం, సకాలంలో మేమందరం కలిసి కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమస్య తీవ్రతని గుర్తించి ఒక సొంత పనిలాగా భావించి ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని ఆ ఒడిదొడుకులను తట్టుకొని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసి ఇవాళ ఎంతో విధంగా మండల ప్రజలందరూ సంతోషించే విధంగా ఎంతో ఆహ్లాదపరంగా కృష్ణమ్మ నీళ్లు ఒంటిమిట్ట చెరువును తాకి పులకరించినటువంటి ఈ సందర్భంలో ఒంటిమిట్ట మండల ప్రజల తరఫున, రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.